శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. ఒకసారి నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి. ప్రతిదీ ఫోన్ ద్వారా, పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్య భర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్య భర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తగొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడైనా మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు. అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానుట విత్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక, మీకు ఫిబ్రవరి నెల అంతా కూడా ఏదో ఒక విధంగా, ఏదో ఒక రూపంలో మీ చేతికి డబ్బు అందుతూనే ఉండాలా, అనవసరపు ఖర్చులు తగ్గాల, అలాగే మీకు వచ్చిన నెల జీతం, మంత్లీ శాలరీ ఏదైతే ఉందో 10వ తారీఖు కల్లా పూర్తిగా చేతిలో రూపాయి లేకుండా ఖర్చు అయిపోతుందా, మళ్ళీ చూద్దాము అంటే ఇక మళ్ళీ 1వ తారీఖు వరకు ఎదురు చూడాల్సి వస్తుందా, ఆలోపు ఒక్క రూపాయి కూడా మీ చేతికి కనిపించట్లేదా, అనవసరమైన ఖర్చులు వస్తున్నాయా, రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందా, ఏ నెల అయినా కూడా ఒక 2000 1000 రూపాయలు పక్కకి తీసి పెడదాం అంటే మీ వల్ల అవ్వటం లేదా, మళ్ళీ ఈ 10వ తారీఖు అయిపోగానే మీ దగ్గర ఉన్న డబ్బు ఖాళీ అయిపోగానే మళ్ళీ కూడా ఏదైనా డబ్బు అవసరం వచ్చినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో వేరే వాళ్ళ దగ్గర అప్పు చేయాల్సి వస్తుందా, వేరే వాళ్ళ దగ్గర చేయి చాపాల్సి వస్తుందా, మీ ఫ్రెండ్ దగ్గరనో, మీకు తెలిసిన వాళ్ళ దగ్గరనో, మీ అక్క దగ్గరనో, మీ తమ్ముడి దగ్గరనో, ఎవరి దగ్గర ఒకరి దగ్గర మళ్ళీ కూడా చేబదులు తీసుకుని శాలరీ రాగానే ఇచ్చేస్తాను అంటూ తీసుకుని మళ్ళీ శాలరీ రాగానే అందులో ఇది ఇవ్వగానే మళ్ళీ ఇలా రొటేట్ అవుతూనే ఉందా. అక్కడ శాలరీ తక్కువ పడటం, మళ్ళీ అప్పులు చేయటం, మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర చేబదులు తీసుకోవటం, లేదా వడ్డీకి తీసుకోవటం, 10వ తారీఖుకి ఉన్న జీతం శాలరీ మొత్తం కరిగిపోయి 1వ తారీఖు వరకు ఏదో చూస్తూనే ఉన్నారా. ఇలానే గడిచిపోతుంది లైఫ్ అంతా కూడా. అయితే ఈ ఫిబ్రవరి నెల నుంచి చూడండి, ఈ ఫిబ్రవరి నెల మీకు ఒక్కరి దగ్గర చెయ్యి చాపే స్థితి రాకూడదు. ప్రతిరోజు ఏదో ఒక విధంగా డబ్బు మీ చేతికి అందుతూనే ఉండాలి. మా దగ్గర డబ్బు లేదు అన్న మాటే రాకూడదు. అలా చేస్తుంది ఈ ఒక్క నెంబర్. మీ ఎడమ చేతి మీద రాసుకుంటే చాలు. అది కూడా మీరు ఫిబ్రవరి 1వ తారీఖు రాకముందంటే జనవరి 30 నుంచేనే స్టార్ట్ చేయండి. జనవరి 30, 31, ఫిబ్రవరి 1 నుంచి రాసుకోవటానికి మొదలు పెట్టండి. ఈ మంత్ స్టార్ట్ అవ్వకముందే మీరు ఇది గనక బిగిన్ చేశారు, ఇలా రాసుకోవటం స్టార్ట్ చేశారు అంటే మీకు ఫిబ్రవరి నెల అంతా కూడా ఎలా ఉంటుందో మీ కళ్ళారా మీరే చూస్తారు, ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మీకు తెలుసు వచ్చిన శాలరీ 10-15 రోజుల్లో అయిపోతే ఇంకా మిగతా 15 రోజులు ఎంత కష్టంగా నెట్టుకొస్తారో. మీ బండికి పెట్రోల్ వేయించాలన్నా కూడా పొదుపుగా, ఇంకా ఇంటికి రావాలంటే కూడా షార్ట్ కట్లు వెతుక్కుంటూ వస్తారు. అంటే పెట్రోల్ తగ్గుతుంది కదా, ఒక 100 రూపాయలు తగ్గిందిలే అన్నట్టు. ఇంటి ఖర్చుల నుంచి ఎక్కడికి వెళ్ళాలన్న ప్రతి ఒక్క దగ్గర కూడా ఇట్లా పిడికిలు పట్టి బిగించి కాపురాలు చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. అంతే. అలాంటి ప్రాబ్లం రాకూడదంటే ఈ ఒక్క నెంబరు రాసుకోండి. ఆ నెంబరు ఏంటి అంటే, మీరు గ్రీన్ కలరు పెన్ను తోటి మీ ఎడమ చేతి మణికట్టు మీద రాసుకోండి, మీ రిస్ట్ మీద రాసుకోండి. అదేంటంటే 1176. ఈ ఫిబ్రవరి నెల మొత్తం కూడా ప్రతిరోజు స్నానం అవ్వగానే ఈ నెంబర్ రాసుకునేయండి. ఈ నెంబర్ రాసుకుని ఒక్కొక్కసారి 1176 థ్యాంక్ యూ యూనివర్స్, ఈరోజు నాకు లెక్క పెట్టలేనంత డబ్బు నా దగ్గరికి వచ్చింది, లెక్క పెట్టలేనంత అమౌంట్ నా బ్యాంకులో క్రెడిట్ అయింది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ ఒక్కసారి ఇలా చెప్పుకొని మీ పని మీద మీరు వెళ్ళిపోండి. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక విధంగా డబ్బు మీ దగ్గరికి వస్తుంది. మీ దగ్గర డబ్బు లేదు అన్న మాటే లేకుండా పోతుంది. ఎందుకనంటే ఇక్కడ మనిషికి ముఖ్యంగా మనస్థితి, పరిస్థితి 2 ఉంటాయి. మన మనస్థితి బాగాలేనప్పుడు టెన్షన్స్ ఉంటాయి, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, కంగారు ఉంటుంది, వడ్డీ కట్టాలి, ఎక్కడో చెల్లించాలి, ఎవరికో ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వాలి, మనకు రావాల్సిన అమౌంట్ రాలేదు, మనకు ఎవరు తిరిగి ఇవ్వాలి, అది ఇవ్వట్లేదు, మనం ఎవరికో ఇవ్వాలి, 1 కాదు 2 కాదు. ఆ మనస్థితి ఏదైతే ఉంటుందో
ఆ మనస్థితిని సరిచేస్తుంది. మన పరిస్థితుల్ని మార్చి మనకు అనుకూలంగా మార్చేస్తాయి ఈ నెంబర్స్ అన్నవి. అంత శక్తివంతంగా పనిచేస్తాయి. మన మనస్థితి పరిస్థితిని రెండింటిని బ్యాలెన్స్ చేసి మనల్ని ఒక ప్లెజెంట్ మోడ్లో ఉంచుతాయి ఈ నెంబర్స్ మనం కరెక్ట్గా యూస్ చేసుకుంటాయి. కాబట్టి మీరు రేపటి నుంచి రాసుకోవటం మొదలు పెట్టండి. జనవరి 30 నుంచి రాసుకోవటం మొదలు పెట్టండి. లేదు మేము 31 చూసామండి, లేదా ఫిబ్రవరి 1, 2 చూసామండి అని అంటారా? మీరు ఎప్పుడు చూస్తే అప్పుడు రాసుకోవటం మొదలు పెట్టండి. నెలంతా కూడా మీ చేతిలో డబ్బు అన్నది కొరత ఉండదు. ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. మీ కళ్ళారా మీరు చూస్తారు, మీరు ఆశ్చర్యానికి కూడా గురవుతారు. అయితే మనం ఫిబ్రవరి అంతా రావాలంటే ఈ నెంబరు, మరి మార్చికి కూడా ఈ నెంబరే ఉంటుందా అంటే అప్పుడు వేరే నెంబర్ ఉంటుంది. నేను ఫిబ్రవరి ఎండింగ్లో ఆ నెంబర్ ఏంటి అని చెప్తాను. మార్చి ఫుల్ కూడా డబ్బు కొరత లేకుండా మీరు హ్యాపీగా మనీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఓకేనా? అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందరవందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.